హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. కార్తీక స్నానం ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, నెల రోజులు స్నానం చేయలేని వారు ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యఫలం వస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2023 నవంబర్ 14 నుండి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. మాసాలలో అత్యుత్తమ మాసం ఏది అంటే కార్తీక మాసం అనే చెప్పాలి. మాసాలం మార్గశివోహం అని భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినప్పటికీ దేవాలయాల్లో కానీ గృహాల్లో కానీ భక్తిభావం వెల్లివిరిసింది. కార్తీక మాసంలోనే అని అనడంలో సందేహమే లేదు. దీపావళి రోజున సంబరాలు ఆకాశాన్ని అంటడంతో కార్తీక మాసానికి ఆహ్వానం పలికినట్లు అవుతుంది. శివకేశవులు ఇద్దరూ అత్యంత ప్రాధాన్యతతో పూజింపబడే మాసం కార్తీక మాసం. పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడు ఆ నక్షత్రం పేరుతో తెలుగు మాసం పిలువబడుతుంది. చంద్రుడు పూర్ణిమ రోజున కృతికా నక్షత్రానికి దగ్గరగా ఉంటాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. కార్తీక మాసంలో కృతికా నక్షత్రాలు సూర్యోదయానికి ముందే అంటే తెల్లవారుజామున తూర్పు దిక్కున కనిపిస్తాయి. కార్తీక మాసం అంతా పండుగలే. బలిపాడ్యమి, భగినీ హస్త భోజనం, నాగుల చవితి, ఉద్దాన ఏకాదశి, ద్వాదశి, కార్తీక పౌర్ణమి మరియు కార్తీక సోమవారాలు ఇలా అన్ని పండుగ దినములే. కార్తీక మాసాన్ని మించిన మాసం, వేదాన్ని మించిన శాస్త్రం, ఆరోగ్యాన్ని మించిన ఉత్సాహం లేవని పరమేశ్వరుడు చెప్పాడు. అలాగే పరమేశ్వరుని మించిన దైవం లేవని శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో ప్రధానంగా చేయవలసింది స్నానం. అదేంటి, మనం ప్రతిరోజు స్నానం చేస్తాం కదా అని సందేహం రావచ్చు. రోజు చేసే స్నానం కార్తీక మాసంలో చేసే స్నానానికి చాలా తేడా ఉంటుంది. ఎవరైతే కార్తీక మాసంలో 30 రోజులు నదీ స్నానం చేస్తారో వారందరికీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి ఇంతకీ కార్తీక స్నానం ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, నెల రోజులు స్నానం చేయలేని వారు ఏం చేస్తే కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది అనే విషయాలన్నింటినీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ముందుగా కార్తీక స్నానం ఎలా చేయాలి అంటే కార్తీక మాసంలో స్నానం చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే స్నానం చేయాలి. అలాగే కార్తీక మాసంలో దిగంబరంగా స్నానం చేయకూడదు, వస్త్రాలతో స్నానం చేయాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే స్నానం చేసే సమయంలో శివ అనుకుంటూ లేదా హరినామస్మరణతో స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. నేను ఈ కార్తీక మాసంలో స్నానం చేస్తున్నాను, ఆ పరమేశ్వరుడు లేదా ఆ పార్వతీదేవి లేదా ఆ విష్ణుమూర్తి నీకు ఏ దైవం అయితే ఇష్టమో ఆ దైవాన్ని తలుచుకుని నన్ను అనుగ్రహించుగాక అని స్నానం చేయాలి. కార్తీక మాసంలో మనకు స్నానం చేయడానికి ఉపయోగపడేవి నదులు, కాలువలు, చెరువులు, బావులు. ఇవి ఏమీ దగ్గరలో లేకపోతే బకెట్ నీళ్లతో నీళ్ళని రాత్రంతా వెన్నెలలో ఉంచి స్నానం చేయాలి. ఇలా చేస్తే నదీ స్నానం చేసినంత పుణ్యం వస్తుంది, అంత ఫలితం దక్కుతుందని పెద్దల వాక్కు. ఇక కార్తీక స్నానం ఏ సమయంలో చేయాలి
అనే విషయానికి వస్తే ఈ కార్తీక మాసమంతా వెన్నెలలో అమృతం నిండి ఉంటుంది. అమృతాన్ని నీరు మాత్రమే గ్రహించగలుగుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో వీలైనంత వరకు నదులలో, కాలువలలో, చెరువులలో స్నానం చేయడం చాలా శ్రేష్టం. తులారాశి గదే సూర్యగంగా త్రైలోక పావని సర్వత్రా ద్రవరూపేణ ససంపూర్ణే భవతే తదా. ఈ శ్లోకాన్ని చెప్పుకొని స్నానం చేస్తే ఫలితం సంపూర్ణంగా దక్కుతుంది. అలాగే ఈ కార్తీక స్నానాన్ని ఉదయం 4:30 నుండి 5:30 లోపు చేస్తే తులారాశిలో చేసినట్టు అవుతుంది. కనుక ఈ సమయంలో కార్తీక స్నానం చేయండి. లేదా పంచాంగం చూసి తులారాశి ఏ సమయం వరకు ఉంటుందో ఆ సమయంలో స్నానం ముగించండి. సాధారణంగా 4:30 నుండి 5:30 మధ్యలో తులారాశి సమయం ఉంటుంది కనుక ఈ సమయంలోపు స్నానం చేస్తే సరిపోతుంది. ఇక ఈ కార్తీక స్నానాన్ని చల్లని నీటితోనే చేయాలి, వేడి నీటితో చేయకూడదు. ఆరోగ్యం సరిగా లేనివారు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రం వేడి నీటితో స్నానం చేయవద్దు. అలా చేస్తే సర్వ పాపాలను పొందినవారు అవుతారు. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేయకండి. చల్లని నీటి స్నానం అన్ని విధాలా శ్రేయస్కరం. కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసిన వారికి సర్వభోగాలు అఖండ పుణ్యం కలుగుతుందని స్కంద పురాణం చెబుతుంది. ఎవరైతే ఈ కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసి శ్రీరంగాన్ని దర్శిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శివపురాణం చెబుతుంది. కార్తీక మాసంలో నెల రోజులు స్నానం చేయలేని వారు ప్రధానంగా ఈ నెలలో వచ్చే అన్ని సోమవారాలలో కార్తీక స్నానం చేయాలి. ఎందుకంటే కార్తీక మాసానికి సోమవారాలు ప్రధానం. సోమవారాలు కుదరని వారు ప్రతి ఆదివారం చేసిన నెల రోజుల స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది అని వేద పండితులు చెబుతున్నారు. ప్రతి ఆదివారం కూడా చేయలేని వారు శుద్ధ పాడ్యమి రోజు, పౌర్ణమి రోజు, కార్తీక అమావాస్య రోజు ఇలా 3 రోజుల్లో స్నానం చేసినా కూడా కార్తీక మాసం అంతా స్నానం చేసినంత పుణ్యం వస్తుంది. అంటే కార్తీక మాసం 30 రోజులు స్నానం చేయలేని వారు శుద్ధ పాడ్యమి రోజు, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు స్నానం చేస్తే నెలంతా కూడా స్నానం చేసే అంత ఫలితం వస్తుంది. కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. అసలు ఏ రోజు కార్తీక మాసంలో స్నానం చేయడం కుదరని వారు, చేయలేము అనుకునేవారు ప్రతివారు ప్రతిరోజు కార్తీక పురాణం విన్నా చాలు వారికి ఉన్న సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇవేమీ చేయలేము అనుకునేవారు ఈ మాసంలో ఒక్క సోమవారం స్నానం చేసినా నెల రోజులు స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. కనుక మీ వీలును బట్టి, మీ పరిస్థితిని బట్టి, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి అత్యధిక స్నానాలు చేసి తప్పకుండా శుభ ఫలితాలను పొందండి. అసలు కార్తీక స్నానం చేయడం వలన లాభాలు ఏమిటి అనే విషయాలను కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏడాది మొత్తంలో పండుగలు, పూజలు, పునస్కారాలు ఎన్నో చేస్తాం. వినాయక చవితి ఒకరోజు, దసరా 9 రోజులు జరుపుకుంటాం, సంక్రాంతి 3 రోజులు జరుపుకుంటాం. కానీ కార్తీక మాసంలో నెల రోజులు కూడా ప్రత్యేకమే. ముఖ్యంగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. అయితే దైవభక్తి మాత్రమే కాదు, ఈ నెలలో ఆచరించే ప్రతి క్రియ వెనక ఆరోగ్య రహస్యం ఉంది. ముఖ్యంగా కార్తీక స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సూర్యుడు ఉదయించక ముందే నక్షత్రాలు ఇంకా అక్కడక్కడ మినుకుమినుకుమంటూ ఉండగానే కార్తీక మాసంలో నది స్నానం ఆచరించాలని చెప్తూ ఉంటారు పెద్దలు. ఏడాది మొత్తం ఇలా చేయడానికి సూర్యోదయానికి ముందే కార్తీక స్నానం చేయడానికి చాలా తేడా ఉంది. సహజంగానే
కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు. సూర్యునికి ఇది నీచ స్థానం. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. జీర్ణశక్తి తగ్గుతుంది, చురుకుదనం తగ్గుతుంది, బద్ధకం పెరుగుతుంది, శరీరంలో నొప్పులు ఎక్కువ అవుతాయి. నరాల బలహీనత ఉన్నవారు చలికి ముడుచుకుని పడుకోవడం వలన ఆ బలహీనతలు ఇంకా పెరుగుతాయి. వీటన్నింటి నుంచి ఉపశమనం కలిగించే ఈ కార్తీక స్నానం ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెల రోజులు ఈ నియమంను పెట్టారు. కార్తీక మాసంలో తొందరగా నిద్రలేవటం వలన సహజంగా వచ్చే రుగ్మతల నుండి మనల్ని మనమే కాపాడుకోవచ్చు. సూర్యోదయానికి ముందే స్నానం, దైవ పూజ చేయడంతో బద్ధకం వదిలి రోజంతా ఉత్సాహంగా ఉండడమే కాదు, మానసికంగా ఉల్లాసంగా కూడా ఉంటుంది. అదే కాక ఈ మాసంలో నదీ స్నానం చేస్తారు. నదీ స్నానం చేయాలంటే నది వరకు నడవాలి. అది కూడా శరీరానికి వ్యాయామం. ప్రవహించే నదిలో సహజంగా ఉండే ఔషధ గుణాలే కాకుండా నది పరివాహక ప్రదేశాలలో ఉండే మొక్కల ఔషధ గుణాలు కూడా నీటిలో కలుస్తాయి. ఈ నీటిలో స్నానం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. కార్తీక స్నానం చేసి దీపాలను నదిలో వదిలిన దృశ్యాలు మనసుకు చాలా సంతోషాన్ని ఇస్తాయి. కార్తీక మాసం వచ్చేసరికి వర్షాలు తగ్గిపోతాయి. నదిలో ఉధృతి తగ్గి అందులో మలినాలన్నీ కూడా అడుక్కి చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తుంది. సమృద్ధిగా మరియు స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేసేందుకు కార్తీక మాసమే అనువైన సమయం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నీటి మీద, మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో అత్యంత శక్తివంతంగా ఉంటాడు. అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముదీ మాసమని అంటూ ఉంటారు. చంద్ర కిరణాలతో, ఔషధములతో ఉన్న నీటితో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు. శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణశక్తిని బయటకి పంపడమే స్నానం ప్రధాన ఉద్దేశం. మన శరీర ఉష్ణోగ్రత శక్తికి కేంద్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతూ ఉంటుంది, బయటకు పోతూ ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి బయటకు పోతేనే ఉత్సాహంగా ఉంటాం. ఈ ప్రక్రియను ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్టివిటీ అంటారు. భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానంలో కార్తీక మాసంలో చేసినది స్నానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో నదీ స్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అవి ఏమిటి అంటే, రాత్రి ధరించిన వస్త్రాలతో నదులలో స్నానం చేయకూడదు. ఉదయాన్నే లేచి రాత్రి ధరించిన వస్త్రాలు తీసేసి మళ్ళీ శుభ్రమైన వస్త్రాలను ధరించిన తర్వాత స్నానాన్ని ఆచరించాలి. కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం కుదరని వారు రాత్రి వెన్నెలలో బకెట్ నీటిని ఉంచి ఉదయాన్నే స్నానం చేయండి. కార్తీక మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నదిలో కానీ, బావులలో కానీ, బావుల వద్ద కానీ స్నానం చేసి కృతికా నక్షత్రాన్ని దర్శించి దీపం వెలిగించి శివుడిని ఆరాధిస్తే చాలా మంచిది. శివుడు అల్పసంతుష్టుడు. శివలింగానికి కాసిన్ని నీళ్లతో అభిషేకిస్తే చాలు, శివుడు ప్రసన్నుడై ఉంటాడు. ఈ మాసంలో అవకాశం ఉన్నవారు ఇంటి వద్ద కానీ, దేవాలయాల్లో కానీ రుద్రాభిషేకం, మహారుద్రాభిషేకం చేయడం మంచిది. పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రాలు చూసి శివ పూజ చేసిన తర్వాత భోజనం చేయాలి. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయడానికి కార్తీక మాసంని మించిన సమయం మరొకటి లేదు. అయ్యప్ప స్వామి వారి దీక్షను కూడా కార్తీక మాసంలోనే ప్రారంభం అవుతాయి. ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కాబట్టే కార్తీక మాసం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుని ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పక కామెంట్ చేయండి. మా వీడియోని మీరు
పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.